ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ పోలవరం. సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు సైతం పోలవరం పనులపై సమీక్షలు చేస్తున్నారు. ఇక తాజాగా ప్రాజెక్టు వద్ద నిపుణులతో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ అయ్యారు. స్పిల్వే, కాఫర్ డ్యాం, డయాఫ్రమ్ వాళ్లను పరిశీలించారు. గోదావరికి వరదలు పెరుగుతున్న నేపథ్యంలో పనులపై ఆరా తీశారు మంత్రి నిమ్మల. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ముంచేశాడో దాని నుంచి మళ్ళీ అది పునర్నిర్మాణం చేయాలి. దానికోసమనే ఇప్పుడు ఏ రోజైతే సిడబ్ల్యూసి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి అంతర్జాతీయ నిపుణులను కూడా పిలిపించి వాళ్ళని కూడా స్టడీ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి నెల కూడా 10 రోజులు ఈ యొక్క యుఎస్ఏ నుంచి ఒక ఇద్దరు, అదేవిధంగా కెనడా నుంచి ఒక ఇద్దరు, నలుగురు అంతర్జాతీయ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్స్ ప్రకారం వాళ్ళు మొన్న 38న రావడం జరిగింది. గత 2 రోజుల నుంచి కూడా పోలవరంని వాళ్ళు క్షేత్రస్థాయిలో మరి పరిశీలన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్ టీం కాబట్టి ముందు అబ్జర్వేషన్ చేసి, అంటే ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం గురైంది, దీనికి సొల్యూషన్స్ ఏంటనేది ప్రాక్టికల్గా వాళ్ళు అంతర్జాతీయ నిపుణులు కాబట్టి వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు కంక్లూజింగ్ సొల్యూషన్స్ ఎట్లా ఇస్తారు అది కూడా ఒక్క రోజులో కూడా వాళ్ళు ఇవ్వగలిగింది.